హాయ్, వెల్కమ్ టు ఎస్వి మ్యాథ్స్ ఛానల్. నేను ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో ఇంట్రడక్షన్ చెప్పాను. ట్రిగ్నోమెట్రీ వాల్యూస్, ఫంక్షన్ వాల్యూస్ ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పాను. ఒకసారి మళ్ళీ క్లియర్ చేస్తాను, క్లియర్గా వినండి. ఎందుకంటే ఇది క్లియర్గా అర్థమైతేనే మీరు ప్రాబ్లమ్స్ క్లియర్గా చేయగలరు. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి? ఆల్ పాజిటివ్ వాల్యూస్ అంటే సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా, కాట్ తీటా, సీకెంట్ తీటా, కొసీకెంట్ తీటా ఆర్ పాజిటివ్. సో వాల్యూస్ ఎలా వస్తాయి? 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా. సో సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఏంటి? సైన్, దాని రెసిప్రోకల్ అయిన కొసీకెంట్ తీటా మాత్రమే పాజిటివ్ వాల్యూస్. సో మిగిలినవన్నీ నెగిటివ్ వాల్యూస్. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఏంటి? ట్యాన్ తీటా, కాట్ తీటాలు మాత్రమే పాజిటివ్ వాల్యూస్. థర్డ్ క్వాడ్రంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా. నెక్స్ట్ వన్ ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చి ఏంటంటే 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా. సో ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ తీటా, సీకెంట్ తీటా మాత్రమే పాజిటివ్ వాల్యూస్. నెక్స్ట్ మిగతావన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో వాల్యూస్ చూద్దాము. ఒకసారి చూడండి. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్. సో సైన్ 90 దగ్గర సైన్ కాస్ కింద మారుతుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు ఇది. సైన్ 90 మైనస్ తీటా, కాస్ తీటా. సో ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ పాజిటివ్, సో ప్లస్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా. ఫస్ట్ క్వాడ్రంట్. కాస్ 90 ఏమవుతుంది? సైన్ కింద మారుతుంది. 90 ఉంది కాబట్టి ఏమవుతుంది? సైన్ కింద మారుతుంది. సో సైన్ తీటా. నెక్స్ట్ ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్, పాజిటివ్ వాల్యూ. కానీ 90 ఉంది కాబట్టి ట్యాన్ కాట్ కింద మారుతుంది. నెక్స్ట్ కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏమవుతుంది? ట్యాన్ తీటా. 90 ఉంది కాబట్టి ట్యాన్ కింద మారుతుంది. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా, కొసీకెంట్ తీటా. నెక్స్ట్ వన్ కొసీకెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా, సీకెంట్ తీటా. అండర్స్టాండ్? నెక్స్ట్ సైన్ ఆఫ్ 360 ప్లస్ తీటా. ఇది కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో కూడా అన్ని పాజిటివ్ వాల్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ ఏంటంటే 360 ఉంది కాబట్టి సైన్ కిందే ఉంటుంది. సైన్ 360 ప్లస్ తీటా, సైన్ తీటా. నెక్స్ట్ కాస్ ఆఫ్ 360 ప్లస్ తీటా, కాస్ తీటా. వాల్యూస్ ఏం మారవు 360 కాబట్టి. అర్థమవుతుందమ్మా? ట్యాన్ ఆఫ్ 360 ప్లస్ తీటా, ట్యాన్ తీటా. నెక్స్ట్ కాట్ ఆఫ్ 360 ప్లస్ తీటా, కాట్ తీటా. సీకెంట్ ఆఫ్ 360 ప్లస్ తీటా, సీకెంట్ తీటా. కొసీకెంట్ ఆఫ్ 360 ప్లస్ తీటా, కొసీకెంట్ తీటా. సో ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి మొత్తం అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. అర్థమైందమ్మా? నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ చూద్దాం. సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి? సైన్, కొసీకెంట్ మాత్రమే పాజిటివ్ వాల్యూస్, మిగిలివన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్. సో 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ చూడండి. సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా. సో 90 కాబట్టి సైన్ దేని కింద మారుతుంది? కాస్. సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి? సైన్ పాజిటివ్, సో ప్లస్ కాస్ తీటా. నెక్స్ట్ కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా. కాస్ 90 అనేది దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. 90 ఉంది కాబట్టి కాస్ సైన్ కింద మారుతుంది. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, సో మైనస్ సైన్ తీటా. ట్యాన్ ఆఫ్ 90 ప్లస్ తీటా. ట్యాన్ సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఏంటి? మైనస్. 90 ఉంది కాబట్టి కాట్ కింద మారుతుంది. నెక్స్ట్ వన్ కాట్ ఆఫ్ 90 ప్లస్ తీటా. కాట్ 90 కాబట్టి ట్యాన్ కింద మారుతుంది. సో సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాట్ మైనస్ ట్యాన్ తీటా. నెక్స్ట్ వన్ సీకెంట్ ఆఫ్ 90 ప్లస్ తీటా. సెకండ్ క్వాడ్రంట్లో 90 ఉంది కాబట్టి సీకెంట్ ఏమవుతుంది? కొసీకెంట్ కింద మారుతుంది. సో సీకెంట్ ఏంటి? సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్. నెక్స్ట్ వన్ కొసీకెంట్ ఆఫ్ 90 ప్లస్ తీటా, సీకెంట్ తీటా. సెకండ్ క్వాడ్రంట్లో కొసీకెంట్ తీటా మైనస్ అవుతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా. 180 ఉంది కాబట్టి సైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మారదు, సైన్ కిందే ఉంటుంది, అంటే సైన్ తీటా. సో సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సో ప్లస్. కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా. 180 కాబట్టి కాస్ మారదు, కాస్ తీటా. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటమ్మా? నెగిటివ్ కదా, మైనస్. ట్యాన్ ఆఫ్ 180 మైనస్ తీటా, ట్యాన్ తీటా. కానీ సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ ఏంటి? నెగిటివ్, సో మైనస్. నెక్స్ట్ కాట్ ఆఫ్ 180 మైనస్ తీటా. 180 కాబట్టి కాట్ కిందే ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాట్ నెగిటివ్, సో మైనస్ కాట్ తీటా. నెక్స్ట్ వన్ సీకెంట్ ఆఫ్ 180 మైనస్ తీటా. 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్. సీకెంట్ ఏంటి? నెగిటివ్, సో సీకెంట్ కిందే ఉంటుంది, అంటే మైనస్ సీకెంట్ తీటా. నెక్స్ట్ కొసీకెంట్ ఆఫ్ 180 మైనస్ తీటా. కొసీకెంట్ ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్, సో కొసీకెంట్ తీటా. కొసీకెంట్ మారదు కదా, సో 180 కాబట్టి కొసీకెంట్ తీటా. నెక్స్ట్ వన్ అర్థమైందమ్మా? జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఏంటి? సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా.
సో 180 ప్లస్ తీటా 180 ప్లస్ తీటా సైన్ 180 కాబట్టి సైన్ మారదు. సో థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి, tan కాట్లు మాత్రమే పాజిటివ్. సో సైన్ అనేది ఏంటి, నెగిటివ్, అంటే మైనస్ సైన్ తీటా. నెక్స్ట్ వన్ కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా 180 కాబట్టి కాస్ మారదు. సో థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ tan ఆఫ్ 180 ప్లస్ తీటా tan ఆఫ్ 180 ప్లస్ తీటా 180 కాబట్టి tan మారదు. సో tan తీటా. థర్డ్ క్వాడ్రంట్లో tan కాట్లు ఏంటి, పాజిటివ్. సో ప్లస్ tan తీటా. నెక్స్ట్ కాట్ ఆఫ్ 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్ 180 కాబట్టి కాట్ మారదు. సో కాట్ అనేది ఏంటి థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్. సో ప్లస్ కాట్ తీటా. నెక్స్ట్ వన్ సీకెంట్ ఆఫ్ 180 ప్లస్ తీటా 180 కాబట్టి సీకెంట్ మారదు. సో సీకెంట్ తీటా. థర్డ్ క్వాడ్రంట్కి వచ్చి సీకెంట్ ఏంటి, మైనస్. సో మైనస్ సీకెంట్ తీటా. కొసీకెంట్ ఆఫ్ 180 ప్లస్ తీటా. సో 180 కాబట్టి మారదు. కొసీకెంట్ తీటా. థర్డ్ క్వాడ్రంట్లో కొసీకెంట్ నెగిటివ్. సో మైనస్ కొసీకెంట్ తీటా. అర్థమైందమ్మా, క్లియర్. సో సైన్ ఆఫ్ 270 మైనస్ తీటా కూడా థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో 270 ఉంది కాబట్టి సైన్ దేని కింద మారుతుంది, కాస్ కింద మారుతుంది. సో కాస్ తీటా. 270 మైనస్ తీటా సైన్ అనేది ఏంటి థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్. సో మైనస్ కాస్ తీటా. కాస్ ఆఫ్ 270 మైనస్ తీటా ఫస్ట్ సైన్ కింద మారుతుంది. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో మైనస్ సైన్ తీటా. tan ఆఫ్ 270 మైనస్ తీటా దేని కింద మారుతుంది, 270 కాబట్టి కాట్ కింద మారుతుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో tan ఏంటి, పాజిటివ్. సో ప్లస్ కాట్ తీటా. నెక్స్ట్ కాట్ ఆఫ్ 270 మైనస్ తీటా 270 కాబట్టి tan కింద మారుతుంది. సో పాజిటివే, ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్ వచ్చి ఏంటి, tan కాట్లు పాజిటివ్ కాబట్టి. సో కాట్ ఆఫ్ 270 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan తీటా. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ 270 మైనస్ తీటా సీకెంట్ దేని కింద మారుతుంది, కొసీకెంట్. సో సీకెంట్ థర్డ్ క్వాడ్రంట్ వచ్చి సీకెంట్ ఏంటి, నెగిటివ్. సో మైనస్ కొసీకెంట్ తీటా. కొసీకెంట్ ఆఫ్ 270 మైనస్ తీటా ఫస్ట్ సీకెంట్ తీటా అవుతుంది, ఎందుకంటే 270 కాబట్టి కొసీకెంట్ సీకెంట్ కింద మారుతుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో కొసీకెంట్ నెగిటివ్ అంటే మైనస్ సీకెంట్ తీటా. అర్థమైందమ్మా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది బై హార్ట్ చేయవలసిన పని లేదు. ఒకసారి మీరు ఆ టేబుల్ ఫామ్ అది చూసుకుంటే అది ఒకసారి క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చి ఏంటి, సైన్ ఆఫ్ 270 ప్లస్ తీటా 360 మైనస్ తీటా. సో 270 ప్లస్ తీటా సైన్ 270 అంటే 270 కాబట్టి కాస్ కింద మారుతుంది, అంటే కాస్ తీటా. సో 270 ప్లస్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏంటి పాజిటివ్ వాల్యూస్, కాస్ సీకెంట్లు మాత్రమే పాజిటివ్. సో సైన్ ఏమవుతుంది, నెగిటివ్ కదా. నెక్స్ట్ కాస్ ఆఫ్ 270 ప్లస్ తీటా 270 ఉంది కాబట్టి సైన్ కింద మారుతుంది. నెక్స్ట్ కాస్ ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ కదా, సో ప్లస్ సైన్ తీటా. నెక్స్ట్ tan ఆఫ్ 270 ప్లస్ తీటా ఏమవుతుంది, 270 కాబట్టి కాట్ కింద మారుతుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ అంటే మైనస్ కాట్ తీటా. నెక్స్ట్ వన్ కాట్ ఆఫ్ 270 ప్లస్ తీటా ఏమవుతుంది, tan తీటా. కానీ ఫోర్త్ క్వాడ్రంట్లో కాట్ ఏంటి, మైనస్. సో మైనస్ tan తీటా. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ 270 ప్లస్ తీటా 270 కాబట్టి సీకెంట్ దేని కింద మారుతుంది, కొసీకెంట్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెంట్ ఏంటి, పాజిటివ్. కాస్ సీకెంట్లో పాజిటివ్ వాల్యూస్ కదా, సో పాజిటివ్ అంటే సీకెంట్ ఆఫ్ 270 ప్లస్ తీటా ఏమవుతుంది, కొసీకెంట్ తీటా. నెక్స్ట్ కొసీకెంట్ ఆఫ్ 270 ప్లస్ తీటా సీకెంట్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి కొసీకెంట్ మైనస్. అర్థమైందమ్మా. నెక్స్ట్ 360 మైనస్ తీటా ఇది కూడా ఫోర్త్ క్వాడ్రంట్లో చూద్దాం. సైన్ ఆఫ్ 360 ఉంది కాబట్టి సైన్ మారదు. సో సైన్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ ఆఫ్ 360 మైనస్ తీటా ఏమవుతుంది, మైనస్ సైన్ తీటా. నెక్స్ట్ కాస్ ఆఫ్ 360 మైనస్ తీటా కాస్ తీటా మారదు. కానీ ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చి కాస్ సీకెంట్లు పాజిటివ్ వాల్యూస్. సో ప్లస్ వస్తుంది, అంటే కాస్ ఆఫ్ 360 మైనస్ తీటా ఏమవుతుంది, ప్లస్ కాస్ తీటా. నెక్స్ట్ tan ఆఫ్ 360 మైనస్ తీటా 360 కాబట్టి tan మారదు. సో tan తీటా. ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చి tan ఏంటి, నెగిటివ్. సో మైనస్ tan తీటా. కాట్ ఆఫ్ 360 మైనస్ తీటా సో కాట్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో కాట్ ఏంటి, నెగిటివ్. సో మైనస్ కాట్ తీటా. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ 360 మైనస్ తీటా కాబట్టి మారదు, సీకెంట్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెంట్ ఏంటి, కాస్ సీకెంట్లో పాజిటివ్ కదమ్మా. సో ప్లస్ అంటే సీకెంట్ ఆఫ్ 360 మైనస్ తీటా అవుతుంది, ప్లస్ సీకెంట్ తీటా. నెక్స్ట్ కొసీకెంట్ ఆఫ్ 360 మైనస్ తీటా కొసీకెంట్ తీటా ప్లస్సా మైనస్సా, కొసీకెంట్ తీటా ఏమవుతుంది ఫోర్త్ క్వాడ్రంట్లో, నెగిటివ్. సో కాస్ సీకెంట్లే కదా ప్లస్ వాల్యూస్, మిగతావన్నీ నెగిటివ్ వాల్యూస్ అంటే మైనస్ కొసీకెంట్ తీటా. అర్థమైందమ్మా ఇదంతాను. ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు ఒకసారి పాస్ చేసుకుని లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి.
లేకపోతే రాసుకోండి, నోట్ చేసుకోండి అమ్మా. ఓకేనా. నెక్స్ట్ వన్, సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ తీటా. వాల్యూస్ పెట్టుకోవాలమ్మా. కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ కాస్ తీటా. నెక్స్ట్ tan ఆఫ్ మైనస్ తీటా మైనస్ ట్యాన్ తీటా. కాట్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ కాట్ తీటా. సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది, ప్లస్ సీకెంట్ తీటా. కాస్ సీకెంట్ మాత్రం పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ కొసీకెంట్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ తీటా. సో అర్థమైందమ్మా. ఇవన్నీ బాగా ఒకసారి మీరు ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.